Okay, my dear students, I think that today 7th and 8th class students, 7th and 8th class students, today date 15/7/2021. Intama 15/7/2021. What is that today? We have discussed about that totally. We have discussed about that articles గురించి నేర్చుకున్నాం. ఏమా ఆర్టికల్స్ గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు ఆర్టికల్స్ గురించి బ్రీఫ్గా చెప్పుకొని ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను, చక్కగా ఇంటి దగ్గర చేసి రావాలి మీరు. ఓకేనమ్మా? టుడే ఐ షల్ డిస్కస్ అబౌట్ ద బ్రీఫ్లీ. ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి ఆర్టికల్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఓకే, అవన్నీ చెప్పుకున్నాం కదా. వాటికి సంబంధించినవి మొత్తం చెప్పుకొని ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను. చెప్పుకున్న తర్వాత టుడే యూసేజ్ ఆఫ్ ఏ, యూసేజ్ ఆఫ్ యా, యూసేజ్ ఆఫ్ దాకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇస్తాను. ఓకేనమ్మా? ఆర్టికల్స్, ARTICLES. వాట్ ఆర్ ఆర్టికల్స్? ఆర్టికల్స్ అంటే ఏ, యాన్, ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్ అమ్మా. అర్థమైందా? ఏ, యాన్ ఆర్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తాం? బిఫోర్ ద సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేస్తామమ్మా. ఎక్కడ యూజ్ చేస్తాం? బిఫోర్ ద సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. Am I correct? Here articles are divided into two types. ఎన్ని రకాలు? Articles are divided into two types. What are they? Definite article and indefinite article. అంతే కదా? Definite article and indefinite article. Definite article అంటే the is called a different article. ఎందుకని? It has given some particular specialty about the person, particular personality about the places, particular about the thing. ఫేమస్ వ్యక్తుల ముందు, ఫేమస్ ప్లేసెస్ ముందు, ఫేమస్ థింగ్స్ ముందు యూజ్ చేసేటప్పుడు దాన్ని యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డెఫినెట్ ఆర్టికల్ దా ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? ఇట్ హ్యాస్ గివెన్ సమ్ స్పెషాలిటీ. అండ్ ఏని యాన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏ సింగులర్స్ ముందు యూజ్ చేస్తాం. సింగులర్స్ ముందు యూజ్ చేస్తాం. యాన్ ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? యాన్ ఎక్కడ యూజ్ చేస్తా అంటే వొవెల్స్ ముందు. వొవెల్స్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏంటమ్మా అవి? ఏ, ఈ, ఐ, ఓ, యు ఆర్ కాల్డ్ వొవెల్స్. ఆ వొవెల్స్ తప్ప అవుట్ ఆఫ్ 26 లెటర్స్ లో ఏ, ఈ, ఐ, ఓ, యు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఏ, ఈ, ఐ, ఓ, యు మొత్తం 5 లెటర్స్ ఉన్నాయి. మిగతా 21 లెటర్స్ కూడా కాన్సనెంట్స్ అమ్మా. ఓకే, ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటారు. వై? బికాస్ ఇట్ డజంట్ షో ఎనీ స్పెషాలిటీ, ఎనీ పర్టికులర్. అదే దాకి మాత్రమే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఏకి, యాన్కి డజంట్ షో ఎనీ ఇంపార్టెన్స్ అని చెప్పేసి చెప్తాం. మా అర్థమైన ఆర్టికల్స్ దా ఎక్కడ దా అంటే ఏంటి? దానేమో డిఫరెంట్ ఆర్టికల్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏని, యాన్ని మనం ఇండిఫినిట్ ఆర్టికల్స్ అని అంటాం. సో యూసేజ్ ఆఫ్ ఏ ఎక్కడ యూజ్ చేస్తాం? యూసేజ్ ఆఫ్ ఏ ఎక్కడ యూజ్ చేస్తాం? యూసేజ్ ఆఫ్ యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం? మా ఒక్కసారి యూసేజ్ ఆఫ్ ది ఎక్కడ యూజ్ చేస్తాం చక్కగా బ్రీఫ్గా చెప్పుకుందామే. ఎస్, అమ్మా చూడండి. యూసేజ్ ఆఫ్ ఏ ఎక్కడ యూజ్ చేస్తాం? ఆల్రెడీ చెప్పాను. ఏ ఈజ్ యూజ్డ్ a సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేస్తాం. సింగులర్ కౌంట్ ఇవన్నీ ఏం రాయనమ్మా, నేను బోర్డు మీద ఏమి రాయను. ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. ఇప్పుడు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎక్సర్సైజ్ గురించి మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్ప బోర్డు మీద ఏమి రాయను అమ్మా. ఓకేనా? ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు కంపల్సరీగా యూజ్ చేస్తాం. నెంబర్ 1, దట్ ఈస్ ఎ రూల్ నెంబర్ 1. ఓకే, రూల్ నెంబర్ 2, బిఫోర్ A is used before the singular countable noun and beginning with vowel but pronounced like consonant. అది vowel తో స్టార్ట్ అవుతుందంట. కానీ అండ్ ఏంటమ్మది? కానీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది? vowel తో ఉంటుంది. దట్ ఈస్ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 1 ఏమో బిగినింగ్ విత్ కాన్సనెంట్. A is used before the singular countable noun and pronounced like ఎలా కాన్సనెంట్స్. రూల్ నెంబర్ 2, A is used before the singular countable noun
plus beginning with a vowel are pronounced like a consonant. And that is the rule number 2. Rule number 3, చూడండి, a is used before the singular countable noun beginning with vowel and pronounced like a consonant. ఇది కూడా చక్కగా నోట్ చెప్పాను. వై సౌండ్ ఎలా వస్తుంది, వా సౌండ్ ఎలా వస్తుంది, ఆ సౌండ్ ఎలా వస్తుంది చెప్పాను. ఏంటమ్మా రూల్ నెంబర్ 3, a is used before the singular countable noun with beginning with a vowel and pronounced like a consonant. ఓకేనమ్మా. రూల్ నెంబర్ ఏలో 3 రూల్స్ చెప్పుకున్నాం. యూసేజ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ యాన్, సెకండ్ వన్. ఏంటమ్మది యూసేజ్ ఆఫ్ యాన్. యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం? యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సింగులర్ కౌంటబుల్ నౌన్ and beginning with a vowel pronounced like a vowel. అమ్మా అర్థమైందా? యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సింగులర్ కౌంటబుల్ నౌన్ beginning with a vowel and pronounced like a vowel. An elephant, an ox, ఇలా ఎగ్జాంపుల్. An axe. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్ beginning with consonant but pronounced like vowel. అమ్మా అర్థమైందా? రూల్ నెంబర్ 2 ఏంటి? యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ beginning with consonant and pronounced like a vowel. vowel లాగా ప్రొనౌన్స్ చేస్తాం. అది vowel తో స్టార్ట్ అవుతుంది. an hour, ఏ ఉంది సౌండ్, బట్ హియర్ an hour, h సైలెంట్ అమ్మా. అవర్, ఆ. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం చెప్పుకుని ఒకసారి నోట్స్ రిఫర్ చేయండి అమ్మా. ఓకే. an hour, h సైలెంట్. an honest, h ఉంది కదా అని చెప్పేసి h తో పలకూడదు. h is silent. honest, ఏమన్నారమ్మా? ఆనెస్ట్. ఇలా. సో దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 2. ఎలా? బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ స్టార్ట్ బిగినింగ్ విత్ వొవెల్స్ తో, బిగినింగ్ విత్ కాన్సనెంట్స్ తో స్టార్ట్ అవుతుంది, బట్ ప్రొనౌన్స్డ్ లైక్ ఏ వొవెల్. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 2. అమ్మా ఇవన్నీ చక్కగా నోట్స్ లో ఉన్నారా? నో ప్రాబ్లం. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ దే. ఇది కొంచెం 12 రూల్స్ ఉంటాయమ్మా. ఇంతవే 12 రూల్స్. రూల్ నెంబర్ 1, the is used before the directions. దిక్కుల ముందు. the east, the west, the north, the south. before the directions ముందు. that is rule number 1. rule number 2, the is used before the unequal objects. before the unequal objects, universals. the sun, the sky, the earth. అవి ఎవరు ఏం చేయలేం. that is a unequal. అమ్మా నెక్స్ట్ third. Rule number 3, the is used before the national festivals. ఏంటమ్మవి? నేషనల్ ఫెస్టివల్స్ ముందు. ఏమేంటవి? ద ఇండిపెండెన్స్ డే, ద రిపబ్లిక్ డే, ద చిల్డ్రన్స్ డే, ఇవన్నీ కూడా. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4, ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. పవిత్రమైనటువంటి గ్రంథాలు, సాక్రెడ్ బుక్స్ అంటాం. ఏంటవి? ద రామాయణ, ద మహాభారత, ద ఖురాన్, ఇవన్నీ. మా ఇవన్నీ చెప్పిన లెసనే, అందువల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఎక్సర్సైజ్ ఇవ్వాలి కదా. ఎస్, అందుకు. రూల్ నెంబర్ 5, ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిజిగ్నేషన్. హోదా. ఏమ్మా? బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిజిగ్నేషన్స్. హోదా ముందు. ద చీఫ్ మినిస్టర్, ద ప్రైమ్ మినిస్టర్, ద గవర్నర్, ద ప్రెసిడెంట్ అండ్ ఎబ్రివేషన్ అలా అనమాట. ఎస్, డిజిగ్నేషన్స్ ముందు. అండ్ రూల్ నెంబర్ 6, the is used before the parts of the day. డే ముందు. the morning, the evening, the noon. the is used before the parts of the day. that is the rule number 6. rule number 7, the is used the superlative degrees. చెప్పాను నేను. ఇక్కడ 3 ఫార్మ్స్ ఉంటాయమ్మా. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. కంపారిజన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోల్చి చెప్పడం. సూపర్లేటివ్ అంటే మోర్ దాన్ 2, ఇంకా ద బెస్ట్, అంతకన్నా బెస్ట్ ఉండదు. అమెరికా ఈజ్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఇంకా అంతకంటే ద బెస్ట్ లేదమ్మా. అలాగే రవి ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఆ క్లాస్ మొత్తానికి కూడా రవియే క్లవర్ అయిన వాడు అని అర్థం. నెక్స్ట్ రూల్ నెంబర్ 8,
The is used before the names of ships, trains, aeroplanes mundu. Ships mundu, trains mundu, aeroplanes mundu. Next, rule number 9. The is used before the names of rivers, oceans, seas, group of islands and group of mountains. And the is used musical instruments. Musical instruments and scientific discoveries. Yes, sir. The is used musical instruments. Musical instruments ఏమిటమ్మా? The veena, the violin, the sitar, the flute. Next, rule number 11. The is used before the scientific instruments and discoveries. ఏమిటవి? The telescope, the radio, the television, etc. Rule number 12. The is used before the names of the newspapers. The is used before the names of newspapers. Newspaper అంటే ఏంటమ్మా? There is Telugu newspapers and English newspapers are there. The Hindu, the Deccan Chronicle, I think that what we have to call that, the Deccan Chronicle, and also the Indian Express are called English newspapers. Now tell me the Telugu newspapers. The Telugu newspapers, the Sakshi, the Eenadu, okay, ఈనాడు అండ్ ద వార్త ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనం ఈరోజు చెప్పుకున్నటువంటి రూల్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ దామ్మ. అర్థమైందా? సో మనం ఈరోజు ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ అయినాయి కాబట్టి యూసేజ్ ఆఫ్ ఏ నేర్చుకున్నాం, యూసేజ్ ఆఫ్ యా, యూసేజ్ ఆఫ్ దా నేర్చుకున్నాం. ఓకేనమ్మా? ఈ యొక్క యూసేజ్ ఆఫ్ ఏ, యూసేజ్ ఆఫ్ యా, యూసేజ్ ఆఫ్ దాకి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ ఇస్తానే టుడే. ఎస్, నౌ స్టార్ట్. ఓకేనమ్మా? ఎక్సర్సైజ్ the goal is he was the first man to arrive third. Sri Lanka is Thailand. He is playing tabla. This is dash place for our picnic. This is the place fifth one
ఏంటమ్మా, దిస్ ఈస్ ద ప్లేస్, దిస్ ఈస్ ద డాష్ ప్లేస్ ఫర్ అవర్ పిక్నిక్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్. Kalidas is dash Shakespeare of India. Next. I have had to meet dash European. Kanama. Next, eighth one. He is university professor. University professor. Ninth one. Next, dash earth revolves around the sun. Around the sun. Tenth one. Dash triangle TRIAN triangle has three sides. Yes. Dash triangle three sides. Okay namma, just now ఒకసారి చూడండి. ఓకే, టుడే ఆర్టికల్స్ మీద మనం నేర్చుకున్నాం కదా, ఏ యాన్ ది మీద కలిపి ఉంటాయమ్మా. ఓకే, ఒమిషన్ ఇవ్వలేదు. టుమారో వి షల్ డిస్కస్ అబౌట్ ద ఆర్టికల్స్, ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్ నేర్చుకుందాం. టుమారో ఒమిషన్ అంటే ఏని యాని ది, అసలు ఆర్టికల్స్ లేకుండా ఎలా యూజ్ చేస్తాం, దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, టుడే ఎక్సర్సైజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ యాన్ ది. ఏంటమ్మవి? fill in the blanks with A and D. The girl is dash orphan. He was dash first man to arrive. Sri Lanka is dash island. Ma, he is playing dash tabla. This is dash place for our picnic. Kalidas is dash Shakespeare of India. I have had to meet dash European. He is dash university professor. The dash earth revolves around the sun. Dash triangle has three sides. And today, what is the given exercise? Fill in the blanks with suitable articles A, ya, they. And fill in the blanks with suitable articles A, ya, they. The girl is dash orphan. He was dash first man to arrive. Sri Lanka is dash island. He is playing dash tabla. This is dash place for our picnic. Kalidas is dash Shakespeare of India. I have yet to meet dash European. He is dash university professor.
dash earth revolves around the sun. Dash triangle has 3 sides. This is the given exercise. చక్కగా ఏని యాని ది చక్క రూల్ చక్క చదువుకుంటూ అమ్మా మిస్టేక్స్ లేకుండా రాసి నా యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఎక్కడ ఏ యూజ్ చేయాలి రూల్స్ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రీడ్ ద రూల్స్ ఆఫ్ ఏ, రూల్స్ ఆఫ్ యాన్, రూల్స్ ఆఫ్ ద. ఆ రూల్స్ చదివిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఆర్టికల్స్ని ఫిల్ చేయండి అమ్మా. మా రూల్స్ చదివిన తర్వాత మాత్రమే, జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రీడ్ ద రూల్స్. రూల్స్ చదివి ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, దా ఎక్కడ యూజ్ చేయాలి, మొత్తం 10 బ్లాంక్స్ ఇచ్చారమ్మా. హౌ మెనీ బ్లాంక్స్ హియర్? 10 బ్లాంక్స్. ఈ 10 బ్లాంక్స్ చక్కగా రాసి నాకు వాట్సాప్ నెంబర్ చేయండి. దిస్ ఇస్ ద టుడే క్లాస్. టుమారో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి చెప్పుకుందాం. ఏంటమ్మా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే అసలు ఆర్టికల్స్ యూజ్ చేయకుండా చేస్తాం. ఓకే, ఆర్టికల్స్ యూజ్ చేయనటువంటి సందర్భాలు ఎక్కడెక్కడ ఉంటాయి అవి మనం టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈరోజు చెప్పిన క్లాస్ అర్థమైందమ్మా? ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.